ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు మున్సిపల్ శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికి తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చి సమ్మె పాటిస్తున్న మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుడు నేడు పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట పలు వాయిద్యాలతో జానపద గేయాలను ఆలపించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమ్మెపై స్పందించకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని, రేపటి నుంచి త్రాగునీరు సరఫరాకు సంబంధించిన సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నారని సిపిఎం నాయకులు మీడియాకు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కావాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3వ రోజు సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భాగంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అలాగే ఆప్కాస్ విధాన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలోని అలాగే శాసనసభలోని ముఖ్యంతో కాంట్రాక్ట్ కార్మికులందరినీ వారం రోజుల్లో పర్మనెంట్ చేస్తానని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలని 4.5 సంవత్సరాలుగా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ శాఖ అధికారులకి తెలియజేసినప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ 3వ రోజుకి సమ్మె చేరారు. అలాగే రేపటి నుంచి వాటర్ సెక్షన్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అలాగే వాటర్ సెక్షన్ అందరూ కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె జయప్రదం చేయాలని ప్రజల్ని కోరుతున్నాం. మా సమస్యల పరిష్కారం అయ్యేటంత వరకు సమ్మె కొనసాగుతుందని 3వ రోజు సమ్మెలో భాగంగా డప్పులు డోలక్కలతో జానపద కళారూపాలతో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ మాకు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం.